2024 సంవత్సరము దేవుడు తన కృపచేత ఈ దినము వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు నుండి డిసెంబర్ నెల 10వ తారీఖు వరకు మన సంఘములో ఎడతెగక 100 రోజులు ప్రార్థన కూటములు ఏర్పాటు చేయటం జరిగినది. నిన్నటి దినానికి 6 రోజులు పూర్తయినది. ఈరోజు 7వ రోజు కాబట్టి సాయంత్రం జరుగుతున్న ఆ ప్రార్థన కూటములో ప్రతి ఒక్కరూ కలుసుకోండి. మీరు గమనించారో లేదో, ఎప్పుడు మనం ప్రార్థన కూటములు ఏర్పాటు చేశామో అప్పటి నుంచే వర్షము ప్రారంభమైనది. కాబట్టి ఇక జరగవలసిన ఈ ప్రార్థన కూడికలన్నీ కూడా ఈ వర్షము వలన ఆటంకం లేకుండా ఈ కూటములు జరగాలని, అనేక మంది కూడికలో కలుసుకొని ఇటు మానసికంగా ఆత్మీయంగా బలపరచబడాలని కూడి వచ్చిన మనమందరము ఈ 100 రోజులు కూటముల కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాము. Praise the Lord, praise the Lord. Hallelujah, స్తోత్రము. హల్లెలూయా, స్తోత్రం. అదేవిధంగా వర్షం అనేది రోజు రోజు ఎక్కువ అవుతుంది. దీని వలన కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నారు. కొన్ని గ్రామాలైతే, కొన్ని ఇండ్లైతే ఈ నీటి వలన, వరద వలన కొట్టుకుపోయినట్లుగా మనం టీవీలో వార్తల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాతావరణాన్ని దేవుడు అదుపులో ఉంచున్నట్లుగా, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అనేది లేకుండా దేవుడే ఈ చివరి రోజుల్లో మనకు కాపుదల దయచేయనట్లుగా ఒకసారి ఈ వాతావరణము కొరకు స్వరమెత్తి ప్రార్థించుదాం. హల్లెలూయా, స్తోత్రం. స్తుతించండి దేవుని బిడ్డలు, స్తుతించండి, స్తుతించండి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ప్రభువా నీకే వందనాలు, 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 స్తోత్రములని చెల్లించండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవానికే వందనములు, 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 వందనములు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు వినబోతున్న వాక్య భాగము ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా మన 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణము దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు వాక్యము ద్వారా మా అందరితో, మా పిల్లలతో, మా కుటుంబముతో మీరు మాట్లాడండి.
అని స్వరమెత్తి ప్రార్థన చేద్దాము. అందరు కలిసి ప్రార్థన. హల్లెలూయా. దేవానికే వందనములు, 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 వందనములు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతినికే వందనాలు. స్తోత్రం. జీవము గల దేవానికే వందనములు, వందనములు. నిన్నే స్తుతిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయమును బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవదాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన ఈ యొక్క జ్వరం టైంలోని మా యొక్క పెద్ద కుమారుడి యొక్క బాబుకి జ్వరం వచ్చింది. అయితే ఎప్పుడు కూడా ఖమ్మం తీసుకెళ్లాలంటే చాలా డబ్బులు అయిపోతున్నాయని వీళ్ళు ఇసునపేట కొత్తగా పెట్టిన హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే టెస్టులు చేస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పారు. అయితే ఆ డెంగ్యూ జ్వరం తగ్గిపోయింది, బాగానే ఉండవు. మరలా ప్లేట్లెస్లు ఎట్టుండయో చూడాలని అన్నారు. ప్లేట్లెస్లు కూడా టెస్టులు చేసినప్పుడు బాగానే ఉండవు. అప్పటి నుంచి కూడా ఇక కొంచెం ఆకలి అవ్వటం, అన్నం తినటం మంచిగానే ఉండవు బాబు. మరలా 10 రోజుల క్రితం బాగా జలుబు కారటం, దగ్గు రావటం బాగా ఉంది. అయితే ఇక్కడ జ్వరం తగ్గింది కానీ చెప్పి మళ్ళీ అక్కడికే తీసుకెళ్లారు. తీసుకెళ్తే 3 రోజులు కూడా తిప్పారు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. పిల్లగాడికి అసలు ఏమాత్రం కూడా జలుబు తగ్గట్లేదు. అమ్మగారు కూడా ఒక అమ్మాయి ఎట్ల సంగతి కొబ్బరి నూనెలో ఆతకపూరం బెళ్ళ వేసి రాయమన్నారు. అది చేస్తున్నా, నాకు దోసిందంతా కూడా నేను చేస్తున్నాను. అయినా ట్రీట్మెంట్ జరుగుతుండా కూడా పిల్లగాడికి ఏమాత్రం కూడా అసలు తగ్గట్లేదు. అయితే ఈ సెప్టెంబర్ 2వ తారీఖున మరి పుట్టినరోజు వాళ్ళు సంతోషకరంగా కుటుంబానికి తగినట్టుగా చేసుకుందాము. మరి ఆర్థికం కూడా లేదు, మన వరకు కుటుంబానికి మరి దైవజనులకి భోజనం పెట్టి చేసుకుందామని వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆలోచించుకున్నారు. నేనన్నా, ఎందుకయ్యా ఇంత పిల్లగాడు బాగలేడు కదా, మరి డబ్బులు కూడా లేవు, మొన్నటిదాకా జ్వరాలకి చాలా ఒక 80,000 దాకా అయిపోయినాయి కదా, చాలా తక్కువలో చేసుకుందామంటే అమ్మా దైవజనులకి మనకే కదా అని వీళ్ళు అన్నారు. సర్లే మీరు వాళ్ళ ఆశ మన ఎందుకు తీసేయాలి, సరే ఏదో రకంగా చేద్దామని చెప్పి ఆ రోజు సరే భోజనాలు చేసినాం. 5 అయింది టైం. 5 టైంలో పిల్లగాడు బాగా అసలు పడుకున్న పిల్లగాడు అసలు లేపుతున్నా కూడా లేకనే పరిస్థితిలో ఉండవు. పిల్లవాడు ఏంటి ఇట్లా అమ్మా సరే ప్రార్థన టైంకైనా గుళ్ళో తీసుకెళ్ళి కేక్ కట్ చేద్దాం, అసలు హాస్పిటల్లో తీసుకెళ్ళండి అని చెప్తే వీళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మాకు ఫోన్ చేయట్లేదు, ఇంటికాడ చాలా భయంగా ఉంది. మా చిన్న అబ్బాయి ఫోన్ చేస్తాడు కానీ ఎట్లా విషయం అని నాకు చెప్పట్లేదు, నేను కంగారు పడుతున్నాను. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. చాలా సేపటికి ఏంటమ్మాయి ఫోన్ ఎత్తరో ఏంటనంటే ఆమె ఏడుచుకుంటా అసలు కళ్ళు తెరవట్లేదు అబ్బాయి, మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ తీసుకెళ్ళమన్నారు అని చెప్పింది. నేను ఆ కూర్చున్న చోటనే కుప్పగులిపోయినా, యేసయ్యా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు, మా ప్రాణాన్ని కాపాడే దేవుడు కూడా నువ్వు అక్కడవే ప్రభువా. ఈ లోకంలో నీకంటే బలమైంది ఏమీ లేదు, బలమైన కార్యాలు కూడా చేయగల దేవుడు ప్రభువా. ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, నా బిడ్డల విషయంలో కానీ నా విషయంలో కానీ ప్రభువా. నేను ఎన్నో శ్రమలతో తండ్రి నీ యందే నేను ప్రభువా నాయన సంతోషంగా ఉన్నాను తండ్రి. నీవే కుమారుని ముట్టండి, స్వస్థపరచమని నేను ఏడ్చుకుంటే ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంట్లోని వాళ్ళు వచ్చి ఇక్కడ దైవజనుల జనక తీసుకొచ్చారంట. తీసుకొచ్చేటప్పుడు అసలు కుమారుడికి అసలు ప్రాణం లేనట్టే కాళ్ళు చేతులు ఏలాడబడి ఉండంట. అప్పుడు మన అయ్యగారు గుళ్ళోకి వచ్చి పరిగెత్తుకొని వచ్చి
మరి అయ్యగారి చేతిలో ఒక కుమారుని తీసుకొని ప్రార్థించిన వెంటనే కూడా మరి దైవజనులు ప్రార్థన దేవుడు విని వెంటనే ఒక కుమారుడు కళ్ళు తెరిచి చూసి హ్యాపీ బర్త్డే రా అంటే అని చెప్పిండంట. అయ్యగారు చెప్పిన వెంటనే మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. అయితే వాళ్ళు నిన్నే రావాలి, అయితే అక్కడ 1,00,000 పైన ఆర్థికం లేక ఆగిపోయారు అక్కడ. మళ్ళీ రాత్రి 8 ఫోన్ చేస్తే మళ్ళీ ఒక 40,000 మేము ఎవరినో అడిగి మళ్ళీ ఫోన్ పే చేస్తే వాళ్ళు ఇందాక మేము ప్రార్థనకు వచ్చేటప్పుడు సతపిల్ల ఉండమని చెప్పారు. అయితే ఇంటికి వచ్చే ఉంటారు, ఈ వాతావరణం ద్వారాగా బాబుని బయటికి తీసుకురావద్దని చెప్పారు. వాళ్ళు కూడా సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరచాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అయితే ఈ వాతావరణం ద్వారాగా రాలేకపోయారు అనుకుంటా. మరి మా గురించి బిడ్డ గురించి ఇంకాను మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మా కొరకు ప్రార్థన చేసిన దైవజనులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంఘం అంతా కూడా మా కొరకు బిడ్డ కొరకు ప్రార్థన చేసినందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క దైవజనులు మా కొరకు ఎంతో ప్రార్థన చేసి ఆ యొక్క దేవుని యొక్క మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయలు కూడా దేవుని సన్నిధిలో మొట్టమొదట ఏ రీతిగా మరి ఆ యొక్క పాటలు కానీ మరి బిడ్డలకి వాక్య కొన్ని మాటలు కానీ ఏ రీతిగా చెప్పి మరి బిడ్డలను కూడా బలపరిచిండో, ఏ రీతిగా యొక్క దేవుని సన్నిధిలో మరి యొక్క ముందుకు నడిచిండో అట్లా మరి ఆ జీవితం నుంచి ఇప్పుడు తొలగిపోయిండు. ఆయన యొక్క పెళ్ళి అవ్వటంతో ఏరుబాటంతో దేవుడు అంటే కొంచెం వెనక పెడతాడో. ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలోకి నా కుటుంబం నా బిడ్డలు కానీ ఈ లోకంలో ఆస్తి అంతస్తుల కంటే దేవుని యొక్క మార్గం మనకు ఎంతో ఉన్నతమైందని నేను చెబుతూనే ఉంటాను. మరి ఇక దేవుని సన్నిధికి రావడానికి కూడా ఆలస్యం చేస్తుంటారు. అయ్యా దేవుని సన్నిధికి టైం అయిపోతుంది, వెళ్ళాలని కూడా చెబుతూనే ఉంటాను. వాళ్ళు దేవుడు అంటే ముందుకు యొక్క మార్గంలో ముందుకు కొనసాగటానికి ఇంకా బలపడటానికి ఈ లోకంలో పడిపోకుండా దేవుని యొక్క మార్గంలో ఆయనకి ఇష్టమైనట్లుగా నడవటానికి మీరందరూ మా యొక్క కుటుంబాన్ని గురించి నా యజమాని గురించి కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతగానో మరి ప్రార్థన చేయాలంటే ఎంతో నేను ఒక దొంగతనం చేసినట్టుగా కాళ్ళు చేతులు వణకటం, మరి గుండె దడదడ కొట్టుకోవటం, నేను ఎంతో నాకు దేవుని సన్నిధిలో నాకు చదువు రాకపోయినా కూడా పాటలు పాడాలంటే ఎంతో ఆశ. మరి ఇప్పుడు గొంతు వాయిస్ కూడా మరి మారిపోతుంది, నాకు మరి దడగా సాలిగా ఉంటుంది. మీరు నా గురించి కూడా ప్రార్థన చేసి మా కుటుంబం అంతా కూడా వెనకబడిపోకుండా దేవుని సన్నిధిలో మరి యొక్క బిడ్డను కూడా దేవుని సన్నిధిలో ఆమె పాస్టర్గా చేయాలని ఆశపడుతుంది, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన విషయంలో వెనకబడిపోతున్నారు. వాళ్ళు సమర్పణ చేసుకున్నారు. ఆ బిడ్డని మరి యొక్క దేవుని సన్నిధిలో జ్ఞానం కలిగి నడపటానికి దేవుని మాటలు కూడా ప్రతిదినం ఆ బిడ్డకు చెప్పి యొక్క దేవుని మార్గంలో నడిపియాలని ఈ శనసాక్ష్యం దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చిన దైవదాసులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి సమయలు వాళ్ళ బాబు కొరకు సంఘమంతా కలిసి ప్రార్థన చేద్దాము. దేవుడు ఇంకనూ ఆ బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయాలని వారి కొరకు, అలాగనే శ్రావణి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు అందరు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో సమయలను అలాగనే శ్రావణిని ప్రేమించి మొదటి బహుమానముగా బాబునిచ్చారు. ఇదిగో ప్రభా, గత వారంలో జరిగిన సంఘటనలు మీరు ఎరిగి ఉన్నారు. ఈ దినము సురక్షితముగా వారు గృహానికి చేరినందుకు స్తోత్రం ప్రభా. మరి ఆర్థికంగా వారు ఎంత శ్రమ పడ్డారో మాకు తెలియదు, కానీ మీరు ఎవరి ద్వారా సహాయపడ్డారో మాకు తెలియదు, కానీ వారు గృహం చేర్చినందుకు స్తోత్రములు. ఆ బిడ్డ ఎదుగుదలలో మీరు తోడుగునండి, పరిపూర్ణమైన ఆరోగ్యము ఆ బిడ్డకు దయచేయండి. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి కొదువు లేకుండా అన్ని విషయాలలో మీరే తోడు నీడగా ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందువలన దేవుడిచ్చిన ఈ అవకాశాలను పోగొట్టుకోగాకండి. కుటుంబముతో రండి, పిల్లలను తీసుకొని రండి. ఎందుకంటే పెద్ద మన పని చూడు, వయస్సు పెరుగుతుంది, మన తర్వాత మన పిల్లలు ఇంపార్టెంట్. వాక్యం వినాలి, పిల్లలు ఇంపార్టెంట్, వాక్యం వినాలి. అందువలన ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు 100 రోజులు సంఘ క్షేమము కొరకు, కుటుంబము క్షేమము కొరకు, విశ్వాసుల క్షేమము కొరకు ఈ 100 రోజులు కూటములు ఏర్పాటు చేసి ఉన్నాం. సాయంత్రము 7 గంటల నుంచి 9 గంటల వరకు. కాబట్టి మైకు వినబడ్డా వినబడకపోయినా సాయంత్రం 7 గంటలకి ఇక్కడ మేము స్టార్ట్ చేస్తాం. వర్షం ఉన్నా వర్షం లేకపోయినా, ఇంకొకటి కరెంటు ఉన్నా కరెంటు లేకపోయినా. అర్థమైందా? వర్షం ఉందని టీ కొట్లు ఆగలేదు కదా,
ఇడ్లీలు ఆగట్లేదు కదా. వర్షం ఉందని వాళ్ళు తెల్లారి లేచి 3 గంటలకు లేచారు. నేను చూసా. 3:30 ఆ టైంకి నేను బయటికి వెళ్ళి చూస్తే చినుకులు పడతానే ఉంది. అది తన పని. వర్షాకాలంలో వర్షం పడకుండా ఇంకేం వస్తుంది? తన పని తాను చేసుకుంటుంది. హోటల్ వాళ్ళ పని వాళ్ళు అట్లాగనే గొడుగు అనేది ఒకటి ఉంది కదా, తీసుకొని వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచించండి. మనతో పాటే కదా సంజీరావు, మరి ఆయన భార్యతో పాటు 16 కిలోమీటర్ నుంచి వస్తున్నాడు. మరి నేను మొన్న కూడా ఫోన్ చేసి అడిగాను ఎట్లా ఉంది ఏంటి, ఎందుకంటే ఆ వాగు పొంగితే అసలు వచ్చే అవకాశం లేదు. శివాపురం గురించి మీకు తెలుసు కదా, గమ్ము నేలంతా ఎట్లుంటుంది, మరీ దరిద్రంగా ఉంటుంది. వాళ్ళ వర్షంలో ఎలా తడుచుకొని వచ్చారో నాకు తెలియదు. మరి ఊర్లో ఉన్న మనము పెద్ద విషయం కాదు. నేను ఒకటే అంటున్నాను, మైండ్లో చర్చికి వెళ్ళాలి అని నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావనుకో, ఈ వర్షం కాదు, తుఫాను కాదు, వరద కాదు, ఏది నీ ఆపదు. నీ మైండ్లో చర్చికి వెళ్ళకూడదు, ఏదైనా ఆటంకం వస్తే బాగుంటుందని నువ్వు ఫిక్స్ అయినావు అనుకో, వాతావరణం బాగున్నా నీకు రాబుద్ది కాదు. నిన్న పిల్లలు చెప్తున్నారు, సతీష్ కుమార్ గారి చర్చి నిండా నీళ్ళంట. ఇంత లోతు కుర్చీలు మొత్తం నీళ్లతో నిండిపోయింది. విశ్వాసులు వచ్చి కూర్చొని ఆరాధన చేసిపోతున్నారంట. దాని అర్థం ఏంటి? మైండ్లో ఫిక్స్ అయిన వాడికి వర్షం, ఎండ ఇవన్నీ ఏముండదు. అర్థమైంది నేను చెప్పేది? సతీష్ కుమార్ గారి చర్చి విజయవాడ మొత్తం పెద్ద పెద్ద చర్చిలన్నీ కూడా నడుము లోతు నీళ్ళు వచ్చేసినాయి. అది నేను చెప్తున్నాను. ఫిక్స్, నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయ్యే దానిని బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు పెళ్ళి అనుకున్నాం, చిన్న పాప పెళ్ళి అనుకున్నాం, పోయిన సంవత్సరం ఎప్పుడో ఫుల్ తుఫాను, ఫుల్ వర్షం, ఆపామా? భోజనం ఆగిందా? చెప్పండి. భోజనం ఆగిందా? టిఫిన్ ఆగిందా? ఏదైనా ఆగిందా? వర్షమని మేము ఆపామా ఏంటి? మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఆ చెట్టు కింద కూర్చొని అంత వర్షం, ఆ రోజు ఎక్కువ ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే గారెలు వండటం, ఆ వర్షంలోనే తలకాయ మాంసం వండటం, ఏది ఆగట్లేదు కదా. ఇదేం పెద్ద వర్షం ఏం కాదు కదా. మనం అనుకుంటే ప్రసాదం ఇది అవుతుందా? ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమం వర్షం పడుతుంది, ఆపేత్తమేంటి? జనం కూడా ఆగుతారా వచ్చేవాళ్ళు? అని అర్థం ఏంటంటే, మైండ్లో మనిషి ఏది ఫిక్స్ అవుతాడో అదే జరుగుద్ది. అందువలన వర్షము, కరెంట్ లేదు, బురద అవన్నీ వద్దు. ఈ 100 రోజులు ఫిక్స్ అయిపో. నాకు మొన్న సంతోషమైన, చంద్రిక గర్భముతో ఉంది, ప్రెగ్నెంట్, తడుచుకుంటా వచ్చారు. మరి నేను ఆమెను తిడదాం అనుకున్నా, తీసుకురావడం మంచిదేలే. మంచి కొడుకు పాప పుడతారు, ఇద్దరులో ఎవరో ఒకరు పుడతారు, సరేనా? ఆ చీకట్లో ఆమెను తీసుకొని వచ్చింది పాపం. మరి మీకు మగవాళ్ళు మరి చీకట్లో భయపడిపోతున్నారేమో. ఆమె చూడు, ప్రెగ్నెంట్ అమ్మాయిని తీసుకొని వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, నీకు దేవుని భయం లేకపోతే కష్టం అండి. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను డబ్బులు సంపాదించు, ఇండ్లు కట్టు అని ఎప్పుడు ప్రోత్సహించను. ఎందుకంటే డబ్బు సంపాదించినా, ఇండ్లు కట్టినా, చచ్చినప్పుడు అన్నీ వదిలేసి పోవాలా. నేను ప్రోత్సహించడం ఏంటంటే, నిత్యత్వానికి ఈ భూమిలో ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, సిద్ధపరచుకోండి. నా పని అదే. మీకు వరదల గురించి పెద్దగా తెలియక మీరు ఆలోచిస్తున్నారు. వరద ఎంత ప్రమాదమైనదో. మొన్న ఈ పాలేరు అనే ప్రాజెక్టు ఉంది కదా, ఖమ్మం జిల్లా, అక్కడ పాలేరు ప్రాజెక్టు ఆ యొక్క నీళ్లు వదలటం వలన అక్కడ చాలా కుటుంబాలు దెబ్బతిన్నారు. మొన్న సుమన్ టీవీలో ఒక చిన్న వీడియో చూసా. ఆ వీడియో చూడగానే ఇంత వరద వచ్చిందని నేనే భయపడిపోయినా. ఎందుకంటే పోయిన శనివారము తెల్లారిన వెంటనే, తెల్లారి 5:30 గంటలకి అక్కడ ఒక కుటుంబం ఉందంట. ట్రాక్టర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పిల్లలు ఇద్దరు మంచి ఉన్నతమైన విద్య చదివిస్తున్నారు. డబ్బుకు కొదువు లేదంట. ఇంట్లో 40 తులాలు బంగారాన్ని దాచిపెట్టారు. ఇంట్లోనే 10 లక్షలు క్యాష్ ఉందంట. ఇంట్లోనే 10 లక్షలు క్యాష్ ఉంది, 40 తులాలు బంగారం ఉంది, ట్రాక్టర్లు ఉన్నాయి, కారు ఉంది. వాళ్ళు ఏదో ఒక పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. డబ్బుకు కొదువు లేదంట. ఏ విషయము వారు కొదువు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. 2 మగపిల్లలు,
వారిని బాగా చదివిస్తున్నారు. వారికి చదువు పూర్తి అవ్వగానే మంచి ఉద్యోగం వస్తుందంట. తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలా సంతోషంగా గడిపే కుటుంబము పోయిన ఆదివారం వరదలో కొట్టుకుపోయారు. అసలు మీరు నమ్మరు, రాత్రి 12 గంటలకు ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు కంటి నిండా నీళ్లు కారుతా ఉంది. మనం పేపర్లు టీవీలో చూస్తుంటే ఆ వరద తేలుతున్నది కనబడుతుంది, కానీ కొట్టుకుపోయిన వాళ్ళ చరిత్ర బయటికి రావట్లేదు. నలుగురిలో ఒక అబ్బాయి బతికాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు ఏం జరిగింది అని టీవీ విలేకరు అడుగుతుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, తెల్లారి 5:30 గంటలకు శబ్దం వినబడుతుంది, సలసల సల అని. ఏందని చూస్తే నీరు పరిగెత్తుతుంది. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, మాకు ఎవరు కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంట్లో నలుగురున్నారు, తల్లి, తండ్రి, 2 మగపిల్లలు. వెంటనే తల్లిదండ్రులను లేపితే నీళ్ళలో దిగి దాటుకొని అటువైపు వెళ్ళిపోదామంటే నీళ్ళల్లో దిగటానికి కూడా అవకాశం లేదు, అంత వేగవంతంగా పరుగులెత్తుతుంది వరద. వాళ్ళు ఏం చేశారంటే, వారిది డాబా బిల్డింగ్ అన్నమాట. ఇంట్లో ఉన్న 40 తులాలు బంగారం తీసుకున్నారు, 10 లక్షలు క్యాష్ తీసుకున్నారు, డాబా పైకి వెళ్ళిపోయారు. డాబా పై నుంచి చూస్తుంటే వరద బైక్ చాలా వేగవంతంగా పరిగెత్తుతుంది. వెంటనే ఫోన్లు తీసుకొని కొంతమందికి ఫోన్ల ద్వారా విషయం చెప్పారు, ఇలా మేము చిక్కుకొని ఉన్నాం, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, నీరు వేగవంతంగా పరిగెత్తుతుంది, మేము బయటికి రాలేకపోతున్నాం. ఎంత ఫోన్ చేసినా కొన్ని ఫోన్లు కలుస్తున్నాయి, కొన్ని ఫోన్లు కలవట్లేదు. ఎవరెవరు ఫోన్లు కలిసాయో వారికి విషయం తెలియజేశారు. గవర్నమెంట్ ఎవరైనా వచ్చి కాపాడతారు, హెలికాప్టర్ ద్వారా ఎవరైనా వచ్చి కాపాడతారని తెల్లారి 5:30, 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆ ఇంటి డాబా పైన నిలబడి నలుగురు ఎదురు చూస్తున్నారు. నీటి వేగం పెరుగుతుంది, వరద పెరుగుతుంది. ఆ డాబాలో సగం అలాగనే ఇరిగి కూలిపోయిందంట, ఇంకా సగం మాత్రమే ఉందంట. ఆ సగం మీద నిలబడి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. వారు చూడు, ఇంట్లో ఉన్న డబ్బు, క్యాష్, బంగారం తీసుకొని బయటపడాలని ఎంత ఆశపడ్డారో, కానీ 11 గంటలకి ఆ ఇల్లు మొత్తము కూలిపోయినది. నలుగురు వరదలో కొట్టుకుపోయారు. వారికి ఉన్న కారు, వారికి ఉన్న ట్రాక్టర్లు, వారు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, మిషన్లన్నీ కనబడుతున్నాయి, అవన్నీ కూడా ఇసుకలో కూరుకొని పోయింది. వారి కారు అయితే 30 వంతు ఇసుకలో కూరుకొని పోయింది. ట్రాక్టర్లన్నీ కూడా చెల్లాచెదురుగా ఉంది. ఆ గ్రామములోనే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం అదేనంట. పిల్లలు కూడా చదువు అయిపోతే గొప్ప ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. కుటుంబమే ఈ వరదలో సర్వనాశనమయ్యారు. ఆ ఒక అబ్బాయి మాత్రమే కాపాడబడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు చూసి అబ్బాయిని పట్టుకున్నారు. నీళ్ళలో కొట్టుకొని పోతుంటే తెగించుకొని వెళ్ళి కాపాడి తీసుకొచ్చారు. తండ్రి ఏమయ్యాడో తెలియదు, తల్లి ఏమైందో తెలియదు, తోబుట్టు ఏమయ్యాడో తెలియదు. వాడు ఏడుస్తున్న ఏడుపు చూస్తుంటే ఆ గ్రామమంతా కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే ఉన్నతమైన కుటుంబం, వారికి ఉన్న ఆస్తి పాస్తులు, వారికి ఉన్న ప్రతిదీ కూడా కొట్టుకుపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏది శాశ్వతము కాదు. ఆపత్కాలమందు ధనమంట అక్కరకు రాదంట బైబిల్ అంటుంది. ఏ కాలమందు? ఆపద కాలం వచ్చినప్పుడంట మన దగ్గర ఉన్న డబ్బు కానీ బంగారం కానీ మనల్ని కాపాడదు. ఆ గ్రామమంతా ఆ కుటుంబాన్ని తలంచుకుంటూ ఏడుస్తున్నారు. సుమన్ టీవీలో మీరు చూడవచ్చు, ఆ యొక్క వీడియో ఇప్పటికీ ఉంది. అది సుమన్ టీవీ వారు దాన్ని పబ్లిసిటీ చేశారు. 40 తులాలు బంగారం,
10 లక్షలు క్యాష్ మొత్తము నీళ్ళల్లో కొట్టుకుపోయింది. మనుషులే లేరు. ఇక డబ్బున్న ఉపయోగం ఏంటి? కార్లు, ఆ కారు చూస్తుంటే మొత్తం ఇసుక కూరుకొని పోయింది. ఇసుకలో ట్రాక్టర్లు, పెద్ద పెద్ద ట్రాక్టర్లు అయ్యి అవన్నీ కూడా చల్లా చెదురై ఉంది. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. నేను అందుకే చెప్తాను, ఏది శాశ్వతం కాదు. కాబట్టి మానవుడు ప్రాణముతో ఉన్నప్పుడే ఆ దేవుని మీద నమ్మకం ఉంచాలి. బైబిల్ అంటుంది, ఆపత్కాలమందు యెహోవా మనకు నమ్ముకోదగిన సహాయకుడు. చెప్పండి గట్టిగా, ఆపత్కాలమందు యెహోవా మనకేమై ఉన్నాడంట? నమ్ముకోదగిన. ఆయనను నమ్ముకుంటేనంట మనకు ఏదో విధంగా మనకు సహాయము చేస్తాడు. నేను మిమ్మలను దేవుణ్ణి నమ్ముకోండి అని బలవంతం చేస్తున్నాను. ఎందుకంటే ఆపద ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. మరణము ఏ రూపము నుండి వస్తుందో మనకు తెలియదు. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మనము ఆయనను నమ్ముకున్నప్పుడు. ఆ అబ్బాయిని ఓదార్చలేకపోతున్నారు గ్రామస్తులు కానీ పెద్దలు, ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు. ఎందుకంటే తన కన్నుల ఎదుట తల్లి, తండ్రి, తోబుట్టువులు కొట్టుకుపోయారు. పోగొట్టుకుంటేనే ఆ బాధ అంటే ఏంటో తెలుసు. నేను చెప్పటం వలన మీకు అర్థం కాదు. నొప్పి అంటే ఏంటో దెబ్బ తగిలిన ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఆ బాధ, నొప్పి, వేదన చూస్తున్నప్పుడు మనకు నవ్వులు వస్తూ ఉంటాయి, ఎగతాళి ఉంటుంది. కానీ ఆ నొప్పి, ఆ బాధ అనేది అనుభవిస్తేనే తెలుసు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, రోజులు మంచివి కావు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలా. మీరు చాలా ధన్యులు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మాటలు వింటున్నారు. ఆపద రాకముందే మనం దేవుని నమ్ముకుంటే ఏ ఆపద రానియకుండా దేవుడంట మనలను కాపాడుతాడంట. అంత్య దినములలో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా మంచి జరగటం లేదు, చెడు ఎక్కువగా జరుగుతుంది. సో ఇటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఎందుకంటే ఇది వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది కాబట్టి నేను చూడగలిగాను. ఇంకా ఇలాంటి ప్రమాదం ఎన్నో కుటుంబాలకు జరిగి ఉండవచ్చు. విజయవాడలో కూడా జరిగి ఉండవచ్చు. మనకు అలాంటి ప్రమాదం రాలేదు, సురక్షితంగా ఉన్నాం. మనం ఉంటున్న ఈ ప్రాంతంలో మొన్న ఈ మధ్య జ్వరం వచ్చి బాధపడ్డాము తప్ప, వాస్తవానికి చెప్పాలంటే మనకంటే ఎన్నో కష్టాలు, బాధలు కొన్ని ప్రాంతాల్లో అనుభవిస్తున్నాం. వయనాడు ప్రాంతంలో చూశారు కదా, నిద్రపోతున్నప్పుడే వారు నిద్ర నుండి మేల్కొనే లోపు బురద మట్టి వచ్చి వారిని అలాగనే బూడ్చివేసింది. వారికి ఏం జరగబోతుందో తెలియక మునిపే వాళ్ళు ప్రాణాన్ని పోయి వదులుకున్నారు. ఎందుకంటే బురద, మట్టి, రాళ్ళు ఒకేసారి వచ్చి బూడ్చివేసింది. కొన్ని వందల మంది చనిపోయారు. గవర్నమెంట్ లెక్కలోనికి రాలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. గ్రామాలు అలాగనే బూడిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. అందును బట్టి చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? కాబట్టి మనం సురక్షితంగా ఉన్నప్పుడే కదా ఆయన సన్నిధికి మనం రావాలి. ఒక సమయము ప్రభువు వారి దగ్గరికి ఒకడు వచ్చాడు. ప్రభువా, అక్కడ ఒక గోపురము కూలి కొన్ని వందల మంది చనిపోయారు. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసిన? మీరు మారు మనసు పొందకపోతే, ఏమన్నాడు చెప్పండి? మీరు మారు మనసు పొందకపోతే వారు గోపురము కూలి ఎలా నశించారో మీరు కూడా అలాగనే నశిస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ప్రాణముండగానే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి.
ప్రభు మీద మీ విశ్వాసము, నమ్మకము పెంచుకోండి. ప్రతి క్షణం, ప్రతి గడియ మీ మనసులో ప్రభువును గూర్చి ఆలోచన చేస్తూ ఉండు. ఎందుకంటే యుగయుగాలు మనం ప్రభువుతో ఉండబోతామంట. యుగయుగాలు మనము ప్రభువుతో ఉండబోతున్నాం. నిత్యత్వములో ప్రభువుతో మనం గడపబోతున్నాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ప్రయాణము ప్రభువుతో స్టార్ట్ చేయాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచుడి. ఒక జైలర్ ఇలా అడిగాడంట దైవజనుడైన పౌలును. శీలాను చూసి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యల్లారా, రక్షింపబడుటకు మేము ఏమి చెయ్యవలెను? ఏమని అడిగాడంట చెప్పండి. రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలెను? అందుకు పౌలు వెంటనే ఒక సమాధానం చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏమవుతారంట? రక్షింపబడుదురు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి వినవలసిన వర్తమానం ఇది. ఏంటంటే రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించాడు. కాబట్టి మనము బ్రతికి ఉండగానే మనము రక్షించబడాలి. మీరు అడగవచ్చు, రక్షించబడటం అంటే ఏంటి? దానికి నా సమాధానం ఏంటంటే, మన దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక గొర్రె తప్పిపోయి ఒక ముళ్ళ పొదలో చిక్కుకొని ఉన్నది. చిక్కుకున్న ఆ గొర్రె ముళ్ళ పొదలో నుండి బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే ఆ ముళ్ళు, ఆ పొద ఆ గొర్రెను పూర్తిగా బంధించింది. అది కేకలు వేస్తుంది, బయటికి రాలేక ఎంత ప్రయత్నం చేసినా తన వలన కాలేదు. ఇప్పుడు ఆ గొర్రెకు కావలసినది ఆహారమా, ఆ ముళ్ళ పొదలో నుండి రక్షణ అవసరమా? ఏది అవసరం చెప్పండి? ఏది అవసరం? ఎందుకంటే ఇప్పుడు దానికి ఆహారం కాదు. ఎందుకంటే అది బంధించబడి ఉంది ముళ్ళ పొదలో. మనం ఆహారం పెట్టినా, పచ్చగడ్డి పెట్టినా అది తినలేదు. ఎందుకంటే అది పూర్తిగా ముళ్ళతో బంధించబడి ఉంది. దానికి ఇప్పుడు కావలసింది విడుదల, దానికి ఇప్పుడు కావలసింది రక్షణ. నీ వీలైతే వెళ్ళి ఆ ముళ్ళ పొదలను చెక్కి ఆ ముళ్ళ పొదలలో నుండి ఆ గొర్రెను బయటికి తీసుకొని వస్తే అది ఎంతో సంతోషిస్తుందంట. అదేవిధంగా నీ అంతరంగ ఆత్మ ఈ భూమిలో పడుతున్నప్పుడే పాపము చేత బంధించబడి ఉంది. పాపము, శాపము నీ ఆత్మను బంధించి ఉంది. నీ ఆత్మకు రక్షణ అవసరము. నీ ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. నీ ఆత్మలో జీవము లేదు. గత వారమంతా నేను చెప్పాను, ఎవరి ఆత్మ సచ్చిన స్థితిలో ఉంటుందో వారి ఆత్మ దేవునితో సహవాసము చెయ్యలేదు. మీరు ప్రజలను గమనించండి. నువ్వు మాంసము శరీరములో ఉన్నావు, భౌతికంగా బ్రతుకుతున్నావు. ఏ మానవుడు భౌతికంగా బ్రతికి ఉన్నాడో వాడి ఆలోచనలు, వాడి తలంపులన్నీ కూడా ఈ భౌతిక లోకం మీదనే ఉంటుంది. ఎందుకంటే వాడు భౌతికంగా జీవిస్తున్నాడు, బ్రతికి ఉన్నాడు గనుక వాడు ఎప్పుడు చూసినా ఈ లోకములో ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి అనుభవించుదుము, వీటి గురించి తప్ప వేరే ఆలోచన ఉండదు. వాడికి దేవుని గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే వాడు భౌతికంగా జీవిస్తున్నాడు. వాడి ఆత్మలో చనిపోయి ఉన్నాడు. ఆత్మలో చనిపోయిన వారికి దేవుడంటే ఇష్టం ఉండదు, మందిరానికి రావటం ఇష్టం ఉండదు. మీరు చూడండి, వర్షం ఉంది, తుఫాన్ ఉంది, బురద ఉంది, మధ్యాహ్నం విందు ఉంటుంది, మీరు ఆగుతారా? నాకు మొన్న చెప్పారు, ఆ టైంలోనే చనుబండంత ఫుల్ జ్వరంలో ఉన్నారు.
100 కేజీల చికెను అయిపోయిందంట. మన కుర్రోడు ఒకడు చెప్పాడు, అన్నా నేను చూశానన్న జ్వరంలో ఉన్న వాళ్ళందరూ చికెన్ తింటున్నారు. అప్పుడు అడిగాడంట, ఏమ్మా నీకు జ్వరం కదా? ఏం కాదులే అన్నాడు. చూసారా, మనం ఆగుతామా? వర్షం ఉందని విందు ఆగుతుందా? నువ్వు వెళ్లకుండా ఉంటావా? గొడుగు తీసుకొనైనా వెళ్తావు. మోకాలు లోతు బురద ఉన్న పేడ ఉన్న తొక్కుకొనైనా వెళ్తావు. అక్కడ చూడు, బల్ల వేసిన స్థలం అంతా చిరాకుగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. అయినా తింటున్న వారి వెనకాల నిలబడుతూ ఉంటావు. నువ్వు ఆగుతావా? ఎందుకంటే నువ్వు భౌతికంగా బ్రతికి ఉన్నావు కాబట్టి కకృతి పడుతున్నావు. కొంతమంది మాంసం కోసం కకృతి పడతారు, ఎంత దూరమైనా వెళ్తారు. అదే దేవుని మందిరానికి రమ్మను, అదే వాక్యం వినటానికి రమ్మను, రాబుద్ధి కాదు. కారణం ఏంటి తెలిసిన? వారి ఆత్మలో జీవము లేదు, వారి ఆత్మలో ప్రాణము లేదు, వారి ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. కనుక దేవుని గురించి ఆలోచించరు, ప్రార్థన గురించి ఆలోచించరు. ఆత్మలో జీవం కలిగిన వారు, ఆత్మలో బ్రతికిన వారు వర్షము వాన దేనిని లెక్క చేయరు. నేను చింటూ చెప్తున్నాడు, సతీష్ గారి చర్చిలో, డాడీ మోకాలు లోతు నీళ్ళుంది డాడీ, కుర్చీలన్నీ నీళ్ళల్లోనే ఉంది. అయినా ప్రజలు అక్కడ ఆ కుర్చీ మీద కూర్చొని వాక్యం వింటున్నారంట, ప్రార్థనలు చేస్తున్నారంట. ఎందుకు? వారి ఆత్మలో జీవం ఉంది, వారి ఆత్మ బ్రతికి ఉంది. వారి ఇంట్లో కూర్చోలేరు. నేను చెప్తున్నాను, ఆత్మలో బ్రతికున్నవారు ప్రార్థన టైం అవగానే కూర్చోలేరండి. నేను చెప్తున్నాను. ముస్లిమ్స్ ఉన్నారు కదా, శుక్రవారం వస్తే ఎన్ని పనులున్నా ఆ శుక్రవారము మైక్ శబ్దం వినగానే, ఆ నమాజ్ ఆ శబ్దం వినగానే వారు ఎన్ని పనులున్నా ఉన్న చోటనే మోకరించి ప్రార్థిస్తారంట. మన వాళ్ళు అట్లా చేయగలరా? వరదైనా సరే, వర్షమైనా సరే ఉన్న చోటనే నమాజీ చేస్తారంట. మనకు ఆ పట్టుదల ఉంటుందా? మనకు తెలుసు ప్రార్థన ఉందని, కానీ ఆగుతాం. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, నీ కంటికి అన్ని మంచిగా కనబడతా ఉంటుందంట, నీకు అన్ని యథార్థంగా కనబడతా ఉంటుందంట, కానీ తుదకు అది నిన్ను మరణానికి నడిపిస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? ఈరోజు వర్షం వెళ్ళకపోయినా పర్వాలేదు, వర్షం అయితే ఏమైంది, గొడుగు ఉంది కదా, పట్టుకొని రా. నీ ఆత్మ పోషణ కొరకు, నీ ఆత్మ ఆహారము కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు దేవుని సన్నిధికి పరుగులెత్తు. ఎందుకంటే నీ ఆత్మ చాలా విలువైనది, నీ ఆత్మ చాలా విలువైనది. రేపు నువ్వు చనిపోయిన తర్వాత నరకానికో పరలోకానికో వెళ్ళేది నీ శరీరం కాదు, నీ ఆత్మ. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఒకవేళ చనిపోయావనుకో, నీ ఆత్మ పాతాళ లోకానికి వెళ్తుంది. అక్కడ కాల్చబడుతుంది, అక్కడ వేదన, అరుపులు, కేకలు, పనిష్మెంట్ ఉంటుంది. అదే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ ఆత్మ రక్షణ పొందుతుంది పాపము నుండి, శాపము నుండి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాలు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుందంట. ప్రతి పాపము నిన్ను పీడిస్తూ ఉంటుందంట. ప్రతి పాపం అంట మంచం మీద ఉండగానే వారిని ప్రశ్నిస్తూ ఉంటుందంట. అప్పుడు చూడండి, వారికి బ్రతకాలన్నా ఆ యొక్క ధైర్యము సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మనస్సాక్షి ఎత్తి పొడుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మలో రక్షణ పొంది ఉన్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన మీ ఆత్మ బ్రతికి ఉంది, మీ ఆత్మ రక్షించబడి ఉంది. ఒక్కసారి మీ ఆత్మను గురించి ఆలోచన చెయ్యండి. మీ ఆత్మ పోషణ ఎంతో అవసరం, మీ ఆత్మకు ఆహారం ఎంతో అవసరం. మీ ఆత్మను పోషించటానికి ఆహారము కొరకు పరుగులెత్తండి. ఎప్పుడు చూసినా ఏమి తిందుము, ఏమి త్రాగుతాము, ఏమి ధరింతుము, ఎప్పుడు చూసినా ఇదే ఆలోచన.
ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా ఏమవుతారంట, రక్షింపబడుదురు అని చెప్పినప్పుడు ఈ జైలర్ దైవజనులను తన ఇంటికి పిలిపించుకొని వారి గాయములను తుడిచి వారికి భోజనం పెట్టాడంట. అప్పుడు దైవజనులు జైలర్ ఇంటి వారందరికీ వాక్యమును బోధించిరి. ఆ రాత్రి సమయములోనే వాక్యం వినిన ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకున్నారు. ఫస్ట్ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు రక్షింపబడుతావు. ఏ ఆటంకము లేకుండా నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకో. నీ ఆత్మ అంట లోపల ఉత్సాహంగా ఉంటుందంట. మీకు తెలియట్లేదు, ఎందుకంటే మీలో బైబిల్ చదివేవారు లేరు. చాలామంది బైబిల్ మోస్తున్నారు, కానీ ఇందులో ఏముందో మీకు తెలియదు. నేను ఎందుకు పదే పదే ఆత్మను గురించి మాట్లాడుతున్నానంటే, నేను బైబిల్లో చూశాను, ఆత్మ ఒకటే యుగ యుగాలు జీవిస్తుంది. ఈ శరీరం అంట 60, 70, 80, 90, 100, 120 అంతకు మించిపోదు, అంతకు మించిపోదు. ఈ శరీరం అంట వయస్సు పెరిగే కొలది డ్యామేజ్ అవుతూ ఉంటుందంట, అవయవాలన్నీ కూడా. మరణము సమీపించే కొలది ఈ శరీరం పాడవుతూ ఉంటుంది. ఎప్పుడు మరణిస్తుందో ఈ శరీరాన్ని కాల్చటమో బోడవటమో ఏదో ఒకటి చేస్తారు. కానీ నీ ప్రాణాత్మకు అలా లేదు. నీ ప్రాణాత్మకు మరణము లేదు, నీ ఆత్మకు మరణము లేదు. నీ ఆత్మ యుగ యుగాలు జీవిస్తూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీ శరీరము దేవుడు నీ ఆత్మకు తొడిగించిన ఒక వస్త్రము లాంటిది. నీ శరీరము దేవుడు నీ ఆత్మకు తొడిగించిన ఒక గుడారము లాంటిది. నీ శరీరము దేవుడు నీ ఆత్మకు తొడిగించిన ఒక షూట్ లాంటిది. నీ ఆత్మ ఈ శరీరములో ఉండి పని చేస్తున్నాడు గనుక ఈ శరీరం పని చేయగలుగుతుంది. ఈ శరీరాన్ని తీసివేస్తే అసలైన నీ నిజ స్వరూపం ఏంటో నీకు అర్థమవుతుంది. నిజమైన నీ స్వరూపం ఆత్మ. నువ్వు ఆత్మస్వరూపి అయి ఉన్నావు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు జ్ఞాపకాలు ఉంటాయి. నీ పేరేంటో నీకు జ్ఞాపకం ఉంటుంది. నీకు ఎంతమంది పిల్లలు, నీ కుటుంబము, నీ భార్య, నీ ఇల్లు, వాక్యలు, నీ ఆస్తిపాస్తులు ఏంటో మొత్తము నీకు జ్ఞాపకానికి ఉంటుంది. ఎందుకంటే శరీరం మాత్రమే నువ్వు విడిచిపెట్టావు, నీ జ్ఞాపకాలన్నీ నీతోనే ఉంటాయి. ధనవంతుడు ఏమన్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే అతనికి చనిపోయిన తర్వాత కూడా 5 సహోదరులు ఉన్నారన్న జ్ఞాపక శక్తి ఉంది. నేను తిరిగి వెళ్ళితే వారికి చెప్తాను, చనిపోయిన తర్వాత లోకముంది, చనిపోయిన తర్వాత జీవితం ఉంది, అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. లాజరు వెళ్ళాడు, ఆ లాజరు వెళ్ళిన ఆ స్థలానికి వెళ్ళాలంటే భూమిలో ఉన్నప్పుడే మీరు మారు మనసు పొందాలి. నేను వెళ్ళి చెప్తానంటే అబ్రహాం ఏమన్నాడు, భూమిలో మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు, వారి బోధనలు, వారి చెప్పే మాటలు వింటే చాలన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఒకడు చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి అక్కడి నుంచి భూమికి వచ్చే అవకాశము లేదు. చనిపోయిన తర్వాత తిరిగి నేను భూమికి వెళ్తానయ్యా, నన్ను ఒక్కసారి భూమికి పంపించు, ఇక నుండి నేను ఆదివారం చర్చికి వెళ్తాను, కుదరదు. బ్రతికి ఉన్నప్పుడే నేను రాసి పెట్టుకొని, నేను సీరియస్గా చెప్తున్నాను, నా మాటలను మీరు జోక్గా తీసుకుంటే మాత్రం ఏదో ఒక రోజు బాధపడతారు. ఎందుకంటే నేనే గుర్తు వస్తాను మీకు. ఇంత చెప్పి కూడా మీరు ప్రభువులో రాకపోతే, ఇంత చెప్పి కూడా మీరు రక్షణ పొందకపోతే, ఇంత చెప్పి కూడా మీరు రక్షించబడి ప్రార్థనలో కలుసుకోకుండా, వాక్యం వినకుండా భక్తిహీనులుగా మీరు విన్నట్లయితే, నేను చెప్తున్నాను, మీ ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత గుర్తు వచ్చే మొదటి వ్యక్తి నేనే. అవకాశం ఉండగానే సమయమును సద్వినియోగము చేసుకోండి సంగమా. ఎందుకంటే దినములు అతి వేగవంతంగా పరుగులెత్తుతున్నాయి. నాశనము కూడా అంత వేగవంతంగా మనుషుల వైపు వస్తుంది. ఒకప్పుడంట మనిషికి మనిషి విరోధంగా పనిచేశాడంట, మనిషికి శత్రు మనిషి అనంట. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే
ప్రకృతి మనుషులకు విరోధంగా ఏం చేస్తుందంట? పని చేస్తుంది. ప్రకృతి మనుషులకు శత్రువుగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ ప్రకృతి మన మీద వచ్చి పడుతుందో మనకు తెలియదు. నేను ఒక వీడియో చూశాను. ఒక అతను కొబ్బరి చెట్టు కింద నిలబడుతూ మాట్లాడుతున్నాడు. మాట్లాడిన వ్యక్తులందరూ వెళ్ళిపోయాడు, వాడు మాత్రం నిలబడ్డాడు. పైనుండి కొబ్బరికాయ నేరుగా వాడి తల మీద పడ్డది. పడిన వెంటనే స్పాట్ డెడ్. చూసారా? తను ఊహించి ఉంటాడా? నేను నిలబడి ఉన్న ఈ కొబ్బరి చెట్టు నుండి ఒక కాయ నా మీద పడి నా ప్రాణం పోతుందని ఊహించుంటాడా? దాని అర్థం ఏంటంటే మరణము ఎక్కడైనా ఏ స్థలములైనా రావచ్చు. మూలపాడు జానన్న మీకు తెలుసు కదా, వాళ్ళ చర్చి విశ్వాసులు, వాళ్ళ కోరీలు ఉన్నాయి. ఆ మూలపాడు ఆ ప్రాంతం అంతటా ఈ చిప్స్ తయారు చేసే కోరీలు ఉన్నాయి. ఒక కుటుంబము జానన్న కుటుంబానికి చాలా దగ్గర. వాళ్ళ పేర్లు నాకు గుర్తు రాలేదు, ఎందుకంటే చాలా సంవత్సరం అయింది వాళ్ళని చూసి. ఒకరోజు నేను వెళితే ఆ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఏంటని అడిగాను. వారు పాపం ఎప్పుడులాగానే రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారంట. మూలపాడు హైవే అది. అక్కడ మాట్లాడుతున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్న లారీ మరి అది ఏమైందో మాట్లాడుతున్న వీళ్ళ వైపు తిరిగింది, వచ్చి డాష్ కొట్టింది. ఇద్దరు ఒకే కుటుంబంలో డెత్ అయ్యారు. వారు ఏడుస్తున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. కుటుంబ యజమానులు ఇద్దరు చనిపోయారు. వారంతటా వారు యాక్సిడెంట్ చేసుకొని చనిపోలేదండి, కావాలని గుద్ది చనిపోలేదు. అనుకోకుండా వెళ్తూ వెళ్తూ ఆ లారీకి ఏమైందో మరి తిరిగి వీళ్ళ వైపు తిరిగింది. యాక్సిడెంట్లో కుటుంబంలో ఇద్దరు ఆ క్షణమే చనిపోయారు. నేను అందుకే చెప్తున్నాను, ప్రతి గడియ దేవుని కాపుదల మనకు అవసరము. స్తోత్రం చెప్దామా? సెంటర్లో నిలబడ్డా సరే, నేను చెప్తున్నాను, ఆయన కాపుదల లేకపోతే ఏం జరుగుద్దో తెలియదు. రజనీకాంత్ ఒక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, జీవితం ఎటువంటిదంటే మెట్లు వంటిదంట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజంట మనము మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉంటామంట. కానీ ఏ మెట్లు దగ్గర మరణం ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే ఒక మెట్టు ఎక్కగానే అక్కడ మరణము రావచ్చు, ఇంకొక మెట్టు ఎక్కగానే అక్కడ మరణము రావచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం పైకి ఎదగాలనుకుంటాం, కానీ ఎక్కుతున్న ఒక్కొక్క మెట్ల దగ్గర పాము వలె ఏది పొంచి ఉంటుందంట? మరణము. ఆ మరణము పాము వలె నిన్ను కాటెయ్యకుండా ఉండాలంటే దేవునిలో నువ్వు రావాలా, క్రీస్తులో నువ్వు రావాలా, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. నువ్వు ఎప్పుడు క్రీస్తులో విశ్వాసం ఉంచుతావో నువ్వు, నీ కుటుంబము రక్షించబడుతుంది. క్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను కొంటాడు. నువ్వు ఆయన సొత్తుగా పిలవబడతావు. ఆయన జనాంగముగా నువ్వు పిలవబడతావు, ఆయన ప్రజగా నువ్వు పిలవబడతారు. కనుక నీ చుట్టూ ఎప్పుడు కూడా దేవుని కాపుదల ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణములో ఉన్నా, దేవుడు తన బిడ్డలను ఏం చేస్తూ ఉంటాడంట? కాపాడుతూ ఉంటాడు. కానీ నువ్వు దేవునికి దూరం అయ్యావనుకో, నీకు కాపుదల ఉండదు, నీకు సెక్యూరిటీ ఉండదు. దేవునికి దూరమైన వాళ్ళందరూ కూడా దేవుని కాపుదల నుండి దూరమైనట్లు గుర్తుంచుకోండి. మీరు దేవునికి దూరం అవ్వటం వలన, చర్చికి రాకపోవటం వలన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నేను అభివృద్ధి అవుతానే ఉంటాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను అభివృద్ధి అవుతూ ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగం వచ్చినా
నేను వాటన్నిటిని టేక్ ఇట్ ఈజీగా దాటుకుంటూ వెళ్తూ ఉంటాను. కానీ దేవునికి దూరమైన వాళ్ళ పరిస్థితులు మీరు గమనించి చూడండి. బాప్టిషన్ తీసుకొని మందిరానికి రాని వాళ్ళను మీరు గమనించి చూడండి, వారికి ఏ మేలు జరగదు. నేను చెప్తున్నాను, వారు ఆశపడతారు కానీ జరగదంట. బైబిల్ అంటుంది కదా, భక్తిహీనుల ఆశ ఏమవుతుందంట, భంగమైపోతుంది. బాప్టిషన్ తీసుకొని మందిరానికి రాని యవనస్తులను చూడు, పని లేదు బాట లేదు, ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. వారు ఆశపడతారు, వారికి ఏ ఉద్యోగాలు రావు. కారణం ఏంటంటే భక్తిహీనతలో అడుగుపెట్టారు. దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, దూరమయ్యారు దేవునికి. వారికి మంచిది జరగదు. మందిరానికి రాని స్త్రీలను చూడండి, మందిరానికి రాని పురుషులను చూడండి, ఆ ఇల్లు కానీ ఆ కుటుంబము కానీ ఎంత దరిద్రంగా ఉంటుందో. ఎందుకంటే దేవుని మహిమ ఆ ఇళ్లలో ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, ప్రాణముండగానే ఆయన సన్నిధికి పరుగులెత్తుదాం. ప్రాణముండగానే ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ప్రాణముండగానే ప్రభువుకు దూరం కాకుండా మనం జాగ్రత్త పడుదాం. దేవుడు ఎందుకు ఈ 100 రోజుల కూటాలు ఏర్పాటు చేశాడు? దూరము కాకూడదు. మీరు దేవుని వాక్యానికి దూరము కాకూడదు. దేవుని మాటలకు నువ్వు దూరం కాకూడదు. నీ ఆత్మను నువ్వు బలపరుచుకోవటానికి, నీ మనస్సును రూపాంతరపరుచుకోవటానికి, నీ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి, ఇకనైనా నువ్వు మారటానికి దేవుడు నీ కోసము ఈ 100 రోజుల కూడికను ఏర్పాటు చేశాడు. గ్రహించి అర్థం చేసుకొని నువ్వు పరుగులెత్తు. నా దృష్టికి మరణం అనేది ఒక దారుబంధరం లాంటిది. ఆ మరణం నాకు సమీపిస్తున్నప్పుడు ఆ దారుబంధరాన్ని దాటుకొని నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి. యుగ యుగాలు ప్రభుతో ఉంటాను. బైబిల్ ఏమంటుందో తెలిసిన, మనమంట యుగ యుగాలు ప్రభుతో జీవిస్తామంట. స్తోత్రం చెప్దామా? కానీ ప్రభునందు విశ్వాసము లేనివారు, రక్షణ పొందని వారు, ప్రభు దగ్గరికి రానివారు మరణం అంటేనే భయపడుతూ ఉంటారు. మరణము గూర్చిన వార్త వింటుంటేనే వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే మరణాన్ని జయించే బలము, శక్తి వాళ్ళకు లేదు. దేవుని బిడ్డలు మరణానికి భయపడకూడదు. మరణం అనేది ఒక డోర్ వంటిది. ఆ మరణము ద్వారానే మనము లోపలికి ప్రవేశిస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, మన జీవితం ఎలా ఉంటుందంటే ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. దుఃఖం అంటే ఏంటో మనకు తెలియదు, బాధ అంటే ఏంటో మనకు తెలియదు. దేవుడు ఈ శరీరానికి బదులుగా మరొక శరీరాన్ని ఇస్తాడు. ఆ శరీరం పేరే మహిమా శరీరం. మరణము సమీపించినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం వస్తాం కదా, ఈ శరీరాన్ని పాతి పెట్టడము, కాల్చటము జరుగుతుంది. కానీ దేవుడంట తన బిడ్డలకు మరొక శరీరాన్ని, మరొక గుడారాన్ని, మరొక షూటును ధరింపజేస్తాడంట. ఆ శరీరం ఎటువంటిది తెలిసిన? పవిత్రమైనది. ఆ శరీరానికి కోరికలు ఉండదు, ఆ శరీరానికి ఆకలి ఉండదు, ఆ శరీరానికి మరణం ఉండదు, ఆ శరీరానికి ముసలితనం ఉండదు, ఆ శరీరానికి చనిపోయే స్వభావం ఉండదండి. ఆ శరీరం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుందంట, మహిమతో నిండి ఉంటుందంట. స్తోత్రం చెప్దామా? ఈ శరీరానికి వచ్చే రోగాలు దానికి రాదు, దీనికి వచ్చే బలహీనతలు దానికి రాదు. ఈ శరీరమేనండి మనకు శత్రు. ఈ శరీరములో ఉన్నప్పుడు చూడు ఎన్ని కోరికలు, ఎన్ని ఆకలి, ఎంత వాంఛలు పడుతూ ఉంటాయో. మనిషికి శత్రువు వాడి శరీరము. నీ శరీరాన్ని నువ్వు జయించాలి చనిపోవటానికి ముందే. నీ కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి, నీ వాంఛను కంట్రోల్ చేసుకోవాలి. నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటేనే ఈ ప్రపంచాన్ని నువ్వు గెలవగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఎందుకు వస్తున్నాడు తెలుసునా? నీ శరీరాన్ని అదుపులో ఉంచటానికి. వయస్సుతో పని ఉండదు. ఈ శరీరంలో అంత కోరికలు ఉంటాయంట. ఎంతవరకు ఉంటుంది? చనిపోయేంత వరకు ఈ శరీరానికి ఇచ్చలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాంఛలు ఉంటాయి. వయస్సుతో పని ఉండదు.
కంట్రోల్ చేసుకున్నవాడు జయిస్తాడు, కంట్రోల్ లేనివాడు బయటపడతాడు. కాబట్టి ఈ శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. నీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలనో వాక్యం వింటేనే తప్ప నీకెలా తెలుసు? నీ శరీరం యొక్క వీక్నెస్ ఏంటో వాక్యము ద్వారా తప్ప నీకెలా తెలుసు? ఇంట్లో బైబిల్ చదవు, ఎలాగో బైబిల్ తీయవు, ప్రార్థన అయిన వెంటనే ఇంటికి వెళ్తావు, బైబిల్ని అలా విసిరేస్తావు. ఇందులో ఏమున్నదో నీకు తెలియదు. కనీసం ఇక్కడికి వచ్చినా నువ్వు వాక్యం వింటావు, వాక్యము ద్వారా నువ్వు తెలుసుకుంటావు. ఎంతోమంది ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకోలేక, శరీరములో కంట్రోల్లో ఉంచుకోలేక బయటపడిపోవటం, అవమాన పాలవటం ఎంతోమంది దెబ్బతింటున్నారు. ఇటువంటి ప్రార్థన కూడికలకు రావటం వలన, వాక్యం వినుట వలన, గద్దింపు వినుట వలన, హెచ్చరిక వినుట వలన నీలో భయం కలుగుద్ది. ఆ భయము చేత నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటావు. అర్థం చేసుకో, నువ్వు చనిపోయే లోపు నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచు. నీ శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచు. ఎందుకంటే నీ శరీరములోనే దేవుని పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసము చేస్తాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు తెలుసా? కొండల్లో కాదు, గుహల్లో కాదు, చెట్లల్లో కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు నివసించబోయే స్థలం అంట నీ అంతరంగ ఆత్మ. నీలోనే వచ్చి దేవుడు నివసిస్తాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆత్మలో దేవుని ఆత్మ వచ్చి నివసిస్తాడు. ప్రతి విశ్వాసిలో దేవుడు నివసిస్తాడు. అప్పుడు నీ శరీరం ఏమవుతుందంటే, నీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు నీ శరీరము ఆలయముగా పిలువబడుతుంది. ఎందుకు దేవుడు నీలో వచ్చి నివసిస్తున్నాడు? నీ శరీరాన్ని అదుపులో ఉంచటానికి, నీ శరీరాన్ని కంట్రోల్లో ఉంచటానికి. నీకొస్తున్న శోధనలు, నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న శ్రమలు, నీకొస్తున్న బాధలు, వీటన్నిటినీ జయించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో వచ్చి నివసిస్తూ నీకు బలమును, నీకు శక్తిని ఇస్తాడు. తద్వారా నీకు వస్తున్న శ్రమలు, కష్టాలు, శోధనలను నువ్వు జయించి క్రీస్తుకు సాక్షిగా నిలబడగలవు. అర్థం చేసుకో, లోకము శాశ్వతము కాదు. దేవుడు ఒకడే యుగ యుగాలు జీవిస్తూ ఉంటాడు. ఆయన మాత్రమే నిన్ను, నన్ను ఈ భూలోకములో సురక్షితంగా కాపాడగలడు. ఆయనను నమ్ముకుంటే నీకు కానీ, నీ కుటుంబానికి కానీ ఏ కీడు జరగదని నేను చెప్తున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువాడంట సురక్షితముగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటాడంట? ఎవరిని నమ్ముకున్నవాడు? చెప్పండి, ఎవరిని నమ్ముకున్నవాడు సురక్షితముగా ఉంటాడంట. ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు. మీ ఇంటి చుట్టూ, మీ కుటుంబం చుట్టూ ఏ కీడు రాదు. ఒకవేళ వచ్చినా వాటిని టేక్ ఇట్ ఈజీగా నువ్వు తీసుకోగలవు, వాటిని జయించగలవు. ఎంతో భయంకరమైన కొదమ సింహం వచ్చినప్పుడు సంసోను దానిని చూసి భయపడలేదు. ఆ కొదమ సింహాన్ని ఒక మేక పిల్లవలే తన 2 చేతులు కొదమ సింహము నోటిలో పెట్టి ఇలా చీల్చివేశాడంట నోటి భాగాన్ని. అంత పెద్ద కొదమ సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడంట. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుడిచ్చిన బలముతో. రోగాలు వచ్చినా అంతే, కష్టాలు వచ్చినా అంతే, ఆర్థిక ఇబ్బంది వచ్చినా అంతే, బాధలు వచ్చినా అంతే, వాటిని సులువుగా నువ్వు జయించగలవు. ఎందుకంటే నీ నమ్మకం మనుషుల మీద కాదు, నీ నమ్మకం మన ప్రభువు అయిన యేసు మీద నువ్వు ఉంచావు. ప్రియులారా, అర్థం చేసుకోండి, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, బాప్టిసము తీసుకొని దేవుని బిడ్డలుగా మారండి. మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీ జన్మ పాపము, కర్మ పాపము, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాలన్నీ యేసయ్య క్షమిస్తాడు. తన రక్తము ద్వారా మిమ్మలను పవిత్రపరుస్తాడు. మిమ్మలను దూషించిన వారు, మిమ్మలను ఎగతాళి చేసిన వారందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా మిమ్మలను నూతన సృష్టిగా చేస్తాడు ఆయన.
ఆయనే నీ కొరకు చనిపోయాడు, నీ పాపముల కొరకు చనిపోయాడు. నీ పాపములు కడగబడటానికి ప్రాయశ్చిత్తము కొరకు తన రక్తమును ధారపోశాడు. నీ కొరకు సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పటికీ యేసు సజీవుడై ఉన్నాడు. ఇప్పటికీ యేసు జీవిస్తున్నాడు. కాబట్టి మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. తన దైవజనుని నిలబెట్టుకొని నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచి. నువ్వు నశించటం ఆయనకి ఇష్టము లేదు. నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. నువ్వు అగ్నిలో కాల్చబడటం ఆయనకి ఇష్టము లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీ రక్షణ కొరకు ఆయన ప్రాధేయపడుతున్నాడు. దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకొని రక్షణ పొందటానికి ప్రయత్నం చేయి. నీ గత పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వు పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, ప్రతి సమస్య నుండి నువ్వు విడుదల పొందుతావు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. రక్షణ పొందటానికి నేను ఏమి చెయ్యవలేనని జైలర్ అడిగినప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏమగుదురు, రక్షింపబడుదురు. వేటి నుండి? మరణము నుండి, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, దారిద్ర్యము నుండి మీరు రక్షించబడతారు. మీరు ప్రభు అయిన యేసును రక్షకుడుగా అంగీకరించారా లేదా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ ప్రభువును నమ్మి బాప్టిజం తీసుకొని రక్షించబడి ఆ రక్షణను చులకనగా చూస్తున్నావా? రక్షణ ఎంతో గొప్పదట బైబిల్ అంటుంది. ఇంత గొప్ప రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీవు ఎలాగు తప్పించుకొనగలవు? రక్షణ ఎంతో గొప్పది. రక్షించబడిన విశ్వాసులకు విలువ లేదు. చర్చికి వెళ్దామంటే బద్ధకము, సోమరితనము, ఏదో ఒక కారణం చెప్పటం, ఏదో ఒక సాకు చెప్పటం. భయం ఉండదు. నేను చెప్తున్నాను, దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. మీ సన్నుగుడు, మీ గొనుగుడు వీటిని దేవుడు చూస్తున్నాడు. మీరు దేవునికి అనుకూలంగా ఉంటే, మీరు దేవునికి ఇష్టంగా ఉంటే, నేను చెప్తున్నాను, మిమ్మలను పోషిస్తాడంట. దేవుడంట తన బిడ్డలను పోషించాడంట 40 సంవత్సరములు. మాంసాహారముతో పోషించాడు. మన పిల్లలకు ఒక పూట పెట్టాలంటేనే మన వలన కాదు. కొన్ని కుటుంబాలు అయితే వారానికి ఒక్కసారే మాంసం. కానీ దేవుడు అలా కాదు. ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు మాంసాహారముతో పోషించాడు. వాళ్ళకి నీరు కావాలంటే నీరు, వారికి ఏది కావాలంటే దేవుడు దయచేశాడు. అదే దేవుడే మనం ఆరాధిస్తున్నాం. నిన్ను పోషించడా? కొన్ని లక్షల మందిని పోషించగలిగిన దేవుడు 2, 3, 4 పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? నీ పిల్లలను పోషించలేడా? నీ పిల్లలకు దేవుడు మంచిది చేయడా? నీ కుటుంబానికి ఆయన మేలు చేయడా? ఒక్కసారి ఆయనను రుచి చూచి చూడు. బైబిల్ చదివి చూడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన మహాత్యం ఏంటో. ఆయన మహిమగల దేవుడు. నిన్ను కాదు, నన్ను కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని పోషించగలిగే దేవుడు. అటువంటి దేవుని నమ్మిన నువ్వు ఆయనకు దూరం అవ్వటం వలన నీకు నష్టం కలుగుద్ది. నీకు మంచిది జరగదు. దేవుని బిడ్డలారా, దేవునికి దూరమై ఉన్నట్లయితే తిరిగి దేవునితో సమాధానపడు. తిరిగి దేవుని దగ్గరికి రా. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించు. పురుషులారా, నేను మరలా ప్రేమతో చెప్తున్నాను, ఇది ఆటలు కాదు, ఇది దేవుని స్వరం. మీరు నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతారు. మీ అంతరంగ ఆత్మలో మీ ఆత్మను మీరే చంపుకుంటారు. మీ ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును శిలువ మీద మీ కొరకు ఆయన బలియాగముగా అప్పగించాడు. ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా తన కొడుకును ఇతరుల కొరకు మరణింప చెయ్యడు, ఇతరుల కొరకు త్యాగము చెయ్యడు. దేవుడు చేశాడు. ఎందుకు? మీ ఆత్మ విలువైనది. మీ ఆత్మ విలువైనది.
మీ ఆత్మ విలువైనది దేవుని దృష్టిలో. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. అందుకే మీ ఆత్మ బలము కొరకు, మీ ఆత్మ క్షేమము కొరకు ఆయన పోరాడుతున్నాడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. నేను భారముతో మాట్లాడుతున్నాను, మీ ఆత్మలన్నీ కూడా దేవునిలో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అంతరంగ ఆత్మ దేవునిలో ఆనందించాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మ క్రీస్తు స్వరూప్యములోనికి రూపాంతరము చెందాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మ కరెక్ట్గా ఉంటే భౌతిక లోకములో మీ జీవితం కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను చెప్తున్నా, సంపాదన, డబ్బు ప్రతిదీ కూడా మనకి ఇవ్వబడతాయి. ఎప్పుడు తెలిసినా మనము ఆత్మలో కరెక్ట్గా ఉంటే, ఆత్మలో మనం పరిశుభ్రంగా ఉంటే, ఆత్మలో మనం దేవునితో ఏకమై ఉంటే, నేను చెప్తున్నా, ఈ లోక అవసరతలన్నీ కూడా దేవుడే నీ పక్షంగా ఉండి తీరుస్తాడు. నీకు ఎప్పుడు ఏది కావాలన్న దేవుడు చేస్తాడు. అద్భుతమైన జీవితం. ప్రతిరోజు నువ్వు అద్భుతాన్ని చూస్తావు, ప్రతిరోజు నువ్వు కార్యాలు చూస్తావు. ఇశ్రాయేలీలనే కాదు, దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు, మనల్ని కూడా ఆశ్చర్యకరమైన మార్గములు నడిపిస్తాడు. ఆయన ఆపత్కాలమందు నమ్ముకోదగిన దేవుడు. ఆయనకు దూరం కావద్దు, ఆయనకు దూరం కావద్దు. నీ ఆత్మను పోషించుకో, నీ ఆత్మను కాపాడుకో, అది విలువైనది. నీ ఆత్మ కోసమే దేవుని కుమారుడు సిలువలో రక్తం కార్చాడు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎప్పుడు చూసినా కడుపు నోరు, కడుపు నోరు, కడుపు నోరు. దాని గురించి కాదు, ఒక్కసారి నీ ఆత్మ గురించి ఆలోచించు. బైబిల్ అంటది కదా, కడుపును నోటిని దేవుడు నాశనం చేస్తాడంట. నువ్వు ఎంత తిన్నా అది మల విసర్జన ద్వారా బయటికి వెళ్ళాల్సి ఉంది, అది నీ కడుపులో నిలబడదు. ఎప్పుడు చూసినా ఏమి త్రుందుమో, ఏమి త్రాగుదుమో, వీటి ఆలోచన వద్దు. నీ ఆత్మ ఎదుగుదల కొరకు ప్రయాసపడు. ఇశ్రాయేలీలు తిండికి కకృత్తిపడి దేవునికి దూరం అయ్యారు తెలుసా? మాంసానికి కకృత్తిపడి. చాలామంది మాంసాహార ప్రియులు చాలా డేంజర్. మాంసానికి కకృత్తిపడి ఇశ్రాయేలీలంట దేవుని కోపానికి గురి అయ్యి 30,000 మంది చనిపోయారు ఒక రాత్రికి. ఎన్ని వేల మంది? 30,000 మంది ఒకే రాత్రి అరణ్యములో సచ్చారు. ఎలా? విషపాములు వచ్చి కాటేసింది. ఆ రాత్రి మరణం ఎంత తెలిసినా 30,000 మంది. వీళ్ళేం తప్పు చేశారు? మాంసానికి కకృత్తి పడ్డారు. మాంసానికి, మీకు అనుకుంటున్నారు పాపం అంటే ఏదేదో అని, మాంసానికి కకృత్తి పడటం కూడా ఒక పాపం. జాగ్రత్త. తిండి వలన కూడా మనం దేవునికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రాగుడు వలన దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. శరీర ఇచ్చల వలన దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. దేవునికి దూరమయ్యే ప్రతిదీ కూడా పాపము, గుర్తుంచుకోండి. వాటిని విడిచిపెట్టి మీరు దేవునితో ఏకమైనట్లయితే మీ కుటుంబానికి దేవుడు కాపుదల. దేవుడంట కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలా కాపాడుకుంటుందో దేవుడు కూడా తన బిడ్డలను అలా కాపాడుకుంటాడు. ఏ కీడు రాకుండా, ఏ నష్టము రాకుండా ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు. ఇదిగో మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ 100 దినములు కూటములలో కలుసుకోండి. ఎన్నో విషయాలు దేవుడు నేర్పుతున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. తద్వారా నువ్వు మార్చుకోవటానికి, తద్వారా నువ్వు బాగుపడటానికి, తద్వారా నువ్వు దేవుని వైపు తిరగటానికి, తద్వారా నువ్వు దేవునితో ఏకమవ్వటానికి ఇది మంచి అవకాశం. ఇట్టి అవకాశాన్ని సంగమా మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు మారినట్లయితే నేను చెప్తున్నాను, మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పును చూస్తారు, మీ కుటుంబ స్థితిగతుల్లో మార్పును చూస్తారు. అదృష్టం అంట నిన్ను వెతుక్కొని వస్తుందంట నువ్వు దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే. నువ్వు ఏది పట్టుకున్నా అది బంగారంగా మారుతుందంట నువ్వు దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే. కానీ నువ్వు దేవుళ్ళు కరెక్ట్గా లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఏది ముట్టుకున్నా అది మట్టిగా మారుతుందంట, శాపంగా మారుతుందంట. బంగారం నీకు శాపంగా మారుతుందంట, దేవుళ్ళో ఉన్నవాడికి లాభంగా మారుతుందంట. అందుకే నేను చెప్తున్నా, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. స్తోత్రం చెప్దామా? వాడి జీవితంలో పాతది గతించిన, ఇదిగో ప్రతిదీ ఏమాయను.
క్రొత్తవాయెను. ప్రభునందు విశ్వాసముంచి రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, మీ రక్షణను కాపాడుకోండి. భయముతో, భక్తితో, వణుకుతో మీ రక్షణను మీరు కాపాడుకోండి. ఇంకను ప్రభునందు విశ్వాసము లేకుండా, రక్షణ పొందకుండా, బాప్టిషన్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను, ఇప్పుడే ప్రభు వైపు తిరుగు, ఇప్పుడే మారు మనసు పొందు, ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకొని దేవుని బిడ్డగా మారు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియచేస్తూ ఈ సమయం ముగిస్తున్నాను. లేచి నిలబడుదాం. కొద్ది క్షణం వినిన ఈ మాటలను బట్టి ఏకాత్మ కలిగి స్వరమెత్తి దేవుని బిడ్డలైన మనమందరము ఉత్సాహముతో ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికే వందనములు, 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 వందనములు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఆత్మను క్రీస్తు వైపు మళ్లించమని వేడుకుంటున్నాం. ఒకరు నశించడం మీకు ఇష్టము లేదు కదా. ప్రతి ఆత్మను యేసయ్య వైపు మళ్లించు. ప్రతి ఆత్మకు యేసును బయలుపరచు. యేసును గూర్చిన సాక్ష్యం ఇవ్వు. వారంతటా వారు క్రీస్తు వైపు తిరుగుటకు నీవు సహాయము చెయ్యండి. అనేక మందిని మీరు తీసుకురండి ప్రభువా. ఆత్మలను మందిరానికి నడిపించండి. రక్షించబడి దూరమైన బిడ్డలు, రక్షించబడి నీ మందిరానికి రాకుండా నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారితో మాట్లాడండి. మీరు మాట్లాడండి తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వినిన ఈ మాటలన్నిటిని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవుని గట్టిగా స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. అదేవిధంగా జరుగుతున్న ఈ 100 రోజుల కూటములు ఎడతెగక జరుగుతుండగా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 100 రోజుల కూడికలలో మన పక్షంగా ఉండి మన అందరితో మాట్లాడబోతున్నాడు. జనములలో కూడా మార్పును తీసుకురాబోతున్నాడు. సంఘములో మార్పును తీసుకురాబోతున్నాడు. అందుకొరకు స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ వర్షములు కూడా నీ బిడ్డలు వచ్చారు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇదిగో నీ బిడ్డలు రక్షించబడాలని మీరు కోరుకుంటున్నారు. రక్షణ పొంది నీకు దూరమైన వారు తిరిగి నీ వైపు తిరగాలని మీరు కోరుకుంటున్నారు. నీ బిడ్డలు అర్థం చేసుకొని నీ సన్నిధికి పరుగులెత్తండి. ఎందుకంటే లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఆస్తి పాస్తులు, డబ్బు, ధనము ఏది శాశ్వతం కాదు. ఏది కూడా మాకు ఆపద వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించలేదు. నీవు మాత్రమే ఆపత్కాలమందు నమ్ముకోతగిన దేవుడై ఉన్నావు. కాబట్టి నీ బిడ్డలు గ్రహించి నిన్ను నమ్ముకొని బ్రతుకుటకు సహాయం చేయండి. నిన్ను నమ్మిన వారికి ఏ కొదువ లేదు. నిన్ను నమ్మిన వారు సురక్షితంగా ఉంటారు ప్రభువా. నిన్ను నమ్మిన వారందరూ కూడా ఈ భూమిని ఏలుబడి చేస్తారు తండ్రి. ఆ గ్రహింపును ప్రతి బిడ్డలకు దయచేయమని, వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు దీవించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చేతులు పైకెట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరలా సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ప్రారంభిస్తాము. అలాగనే ఈ 6 రోజులు ఎంతమంది వచ్చారో రాలేదో మీ మనస్సాక్షికి తెలుసు. ఆగవద్దు, ఆగవద్దు. దేవునికి దగ్గరవుతున్న సమయంలో ఆగవద్దు. ఎందుకంటే ప్రవచన ప్రకారంగా చెప్తున్నాను, ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు.
దేవుని బిడ్డలంట ఆయన ఎప్పుడొచ్చినా ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా ప్రతి విశ్వాసి అంట ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాల, సిద్ధపడుతూ ఉండాల. ప్రభు వచ్చిన ఆ క్షణములో సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? ఎత్తబడతారు. అందువలన ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాం. మీరందరూ జాగ్రత్త వహించాలని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతివాడా నన్ను విడిసిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతివాడా నన్ను విడిసిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతివాడా నన్ను విడిసిపోకయా. నీవు తప్ప ఈ లోకములో ఎవరున్నారయ్యా, నీవు లేని ఈ లోకములో సోటే లేదయ్యా. నీవు తప్ప ఈ లోకములో ఎవరున్నారయ్యా, నీవు లేని ఈ లోకములో సోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతివాడా నన్ను విడిసిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతివాడా నన్ను విడిసిపోకయ్యా. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, ఈ ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇది నీ బిడ్డలందరూ తిరిగి వెళ్తున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా సురక్షితంగా నీ బిడ్డలు వెళ్ళుటకు సహాయం చేయండి. ఇది దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలందరూ వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. వారికి తగిన సమయం వాహనములు అందుటకు కూడా మీరు సహకరించండి. తిరిగి సాయంత్రం నీ పాద సన్నిధికి రావుటకు ఆ ఉత్సాహం దయచేయండి ప్రభువా. ప్రతి దినము మేమందరం నీ సన్నిధిలో కూడుకొని నీ వాక్యము చేత మా ఆత్మను పోషించుకొని ఇదిగో నీ రాకడకు మేము సిద్ధపడుటకు సహకరించండి. ఇదిగో తండ్రి, ఈ 6 దినములు జరుగుటకు మీరు కృప చూపారు. ఇంకను 94 రోజులున్నాయి. ఈ 94 రోజులు కూడా క్షణములో పరుగులెత్తునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. స్త్రీలలో కానీ, ఆడపిల్లల్లో కానీ, పురుషుల్లో కానీ, యవ్వన బిడ్డల్లో ఆ ఉత్సాహం దయచేసి మీరే తోడు నీడగుండి నడిపించమని, అలాగే నీ బిడ్డలు వేసిన కానుకలను కూడా మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని